మాఘమాసం వెడుతూనే వచ్చే తొలి పండుగ వసంత పంచమి. వసంత ఋతువు ఆరంభంలో వచ్చే వసంత పంచమి రోజు చదువుల తల్లి అయిన సరస్వతీదేవి ఆరాధనకు ఎంతో శ్రేష్టమైన రోజు. చదువుల తల్లి జన్మదినమే ఈ శ్రీ పంచమి. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్షంలో 5వ రోజు అయిన ఆ పంచమిని వసంత పంచమిగా మనందరం జరుపుకుంటూ ఉంటాం. వసంత పంచమినే శ్రీ పంచమి అని కూడా పిలుచుకుంటూ ఉంటాం. పురాణాల ప్రకారం సరస్వతీదేవి జన్మించిన రోజునే ఈ శ్రీ పంచమిగా ఎంతో వైభవంగా ఆ తల్లికి పూజలు జరుపుకోవడం ఆనవాయితీ. సరస్వతీదేవి ఆశీస్సులు ఉన్నవారి జీవితాల్లో అజ్ఞానమనే చీకట్లు తొలగిపోయి జ్ఞానమనే వెలుగులు నిండుతాయని కూడా పురాణాలు చెబుతున్నాయి. అందుకే వసంత పంచమి రోజున సంగీతం, కళల దేవత, విద్యా దేవత అయిన ఆ సరస్వతీదేవికి భక్తులందరూ ప్రత్యేక పూజలను నిర్వహించాలి. పేర్లు వేరైన పండుగ ఒక్కటే. వసంత పంచమి రోజున దేశంలోని అనేక ప్రాంతాల్లో వాగేశ్వరి జయంతి, రతికామ మహోత్సవం, వసంతోత్సవం ఇలా రకరకాల పేర్లతో అనేక ఉత్సవాలను నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. పరమ పవిత్రమైన వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరూ కొన్ని పనులను మాత్రం తప్పనిసరిగా చేయాలని మన పెద్దలు, పురాణాలు కూడా మనకు వివరించాయి. ఇలా చేయడం వల్ల సరస్వతీదేవి అనుగ్రహం భక్తులందరిపై ఖచ్చితంగా లభిస్తుందని కూడా నమ్మాలి. అవేమిటంటే, సరస్వతీదేవి పూజా సమయంలో కొత్త పుస్తకాలు, పెన్ను లేదా ఆ పెన్సిళ్లను తప్పకుండా పూజించాలి. అదేవిధంగా ఈ రోజున కళలకు ఉపయోగించే వస్తువులను కూడా ఎంతో భక్తితో పూజించాలి. ముఖ్యంగా సంగీత, వాయిద్యాల వంటి వాటిని ఈరోజు ప్రత్యేకంగా పూజించడం వలన ఆ కళలలో నిష్ఠానితులు అవుతారని కూడా భక్తుల అచంచలమైన నమ్మకం. వసంత పంచమి రోజున దేవాలయాలతో పాటు పాఠశాల, కళాశాలలో ప్రత్యేక పూజలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. వసంత పంచమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచి అయి సరస్వతీదేవి పటాన్ని గంధంతో, కుంకుమలతో అలంకరించుకోవాలి. ఈ రోజున సరస్వతీదేవిని పసుపు రంగు పూలతో అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. అలాగే పసుపు రంగు వస్త్రం, పసుపు రంగులో ఉండే ప్రసాదాలను అమ్మవారికి భక్తితో సమర్పించాలి. అలాగే ఈరోజు సరస్వతి ఉపాసన చేసేవారు పసుపు రంగు దుస్తులు ధరించి ఆ పసుపు రంగులోని ఆహారాన్ని తినడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఈరోజు అమ్మవారికి ఇష్టమైన కుంకుమ పువ్వు కలిపిన పాయసాన్ని నైవేద్యంగా నివేదించాలి. సరస్వతీదేవి ఆశీస్సులు పరిపూర్ణంగా లభించాలి అంటే అమ్మవారిని సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి అనే ప్రార్థన శ్లోకాలతో పాటు సరస్వతీదేవి అష్టోత్తర శతనామాలతో గాని, సహస్రనామాలతో గాని అర్చించాలి. జ్యోతిష శాస్త్ర ప్రకారం చంద్రుడు, గురుడు, శుక్రుడు, బుధ గ్రహాల దోషాలు ఉండేవారు వసంత పంచమి రోజున పూజలు చేయడం వల్ల ఆ గ్రహాల ప్రతికూల ప్రభావం నుంచి కూడా తప్పించుకుంటారు. వసంత పంచమి రోజు సరస్వతీదేవి ఆరాధన చేసేవారు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆ సరస్వతీదేవి ఆశీస్సులు భక్తులందరిపై పరిపూర్ణంగా లభించి సకల విద్యలు, సకల కళలు మన సొంతమవుతాయని కూడా, విద్యార్థులు పరీక్షల్లో మంచి విజయాలను సొంతం చేసుకుంటారని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. శ్రీ పంచమి రోజు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేసి వారి విద్యాభ్యాసం మొదలు పెడితే ఉన్నత విద్యావంతులు అవుతారని కూడా మన పురాణాలు మనకు వివరించాయి. ఈ రోజున చిన్నపిల్లలకు ఆ సరస్వతీదేవి సమక్షంలో అక్షరాభ్యాసం కార్యక్రమాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఆలయాలలో కూడా వసంత పంచమి రోజు బాసరా, వర్గల్ వంటి ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. అలాగే ఆ సరస్వతీదేవి సమక్షంలోనే చిన్నపిల్లలకు అక్షరాభ్యాసాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. మనందరం కూడా ఈ వసంత పంచమి రోజున సరస్వతీదేవిని పూజిద్దాం. సకల శుభాలను, సకల జ్ఞానాన్ని పొందుదాం. చదువుల తల్లి దీవెనలు
మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ సరస్వతీదేవి అయి నమః. వర్గల్ సరస్వతీదేవి ఆలయంలో వసంత పంచమి రోజున ఎంతో వైభవంగా పూజలను నిర్వహిస్తూ ఉంటారు. ఉదయపూర్వమే అమ్మవారికి ఫల పంచామృతాలతో అభిషేకాలను జరిపించి సుగంధ పరిమళభరిత పుష్పమాలికలతో అమ్మవారికి శోభాయమానంగా అలంకరించి పంచహారతులను సమర్పించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ఇక్కడ ఆ వర్గల్ జ్ఞాన సరస్వతీ దేవిని దర్శించుకోవడానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తూ ఉంటారు. చదువుల తల్లి ఆ సరస్వతీదేవి పాదాల చెంత తమ చిన్నారులకు అక్షరాభ్యాసాన్ని జరిపించాలని పిల్ల పాపలతో కుటుంబమంతా కలిసి వచ్చి అమ్మవారి పాదాల చెంత ఆ తల్లి యొక్క దీవెనలతో తమ చిన్నారులకు అక్షరాభ్యాసాన్ని చేసి సకల శుభాలను కూడా పొందుతారు. జ్ఞాన సరస్వతీదేవిగా పూజలందుకుంటున్న వర్గల్ సరస్వతీదేవి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ సరస్వతీదేవి అయి నమః.